హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ పెసరపప్పు మెంతికూర. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోయే పెసరపప్పు మెంతికూర చూద్దాం రండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. దానికి ఒక పెద్ద కట్ట మెంతికూర సరిపోతుంది. తర్వాత ఆ పెసరపప్పుని ఒక 2, 3 సార్లు బాగా కడిగి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. దానివల్ల నానబెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, దాంట్లో ఉన్న గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అయ్యి, మనకి పప్పు తిన్నా కూడా గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది. దానివల్ల ఒక అరగంట మనం నానబెట్టడం వల్ల అంత మంచి ఉపయోగం ఉంటుంది. పప్పు తినడానికి భయపడే వాళ్ళు కూడా భయపడకుండా పప్పు తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, సాల్టు ఇవి కావాలి. అలాగే తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత శుభ్రంగా కడిగిన పప్పుని 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్న పప్పుని మనం కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మెంతికూర వల్ల ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. యాక్చువల్‌గా దీన్ని రోజు గానీ, వారంలో 3 రోజులు గానీ తినడం వల్ల జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లోకి తెస్తుంది. బోన్స్, మజిల్స్‌కి మంచిది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకొని కొంచెం దాన్ని బాగా కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా! అవి కూడా వేసుకొని హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం దాన్ని ఉడకపెట్టుకుందాం. అలా ఉడుకుతున్నప్పుడే దాన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరని అందులో వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలియబెడదాం. కలియబెట్టిన తర్వాత దాంట్లో మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కొంచెం ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ దాన్ని కొంచెం ఉడకబెట్టండి. ఈ మెంతికూర మనకి బాడీ హీట్ కూడా తగ్గిస్తుందండోయ్! దానికి కూడా మనం దీన్ని రోజు వాడొచ్చు. తర్వాత మీరు చింతపండు గుజ్జు తీసి పెట్టుకొని ఉంటారు కదా! అది కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇది కొంచెం 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకొని దాన్ని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడకబెట్టిద్దాం. అది ఉడికేలోపు మనం తాలింపు కూడా తయారు చేసుకోవాలి. తాలింపుకి మీకు ఆల్రెడీ మనం ముందే రెడీగా పెట్టుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి, ఇది ఉడుకుతున్న సమయంలోనే బాణీ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి వేగిన తర్వాత ఈ తాలింపుని మనం ఉడుకుతున్న పప్పులోకి వేసి మొత్తం అంతా కలియబెడదాం. తాలింపుని మనం ఇప్పుడు ఇందులోకి వేసేసి మొత్తం ఒకసారి పప్పు అంతా మనం ఆ ఫ్లేవర్ అంతా పప్పులోకి మొత్తం పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. దాంట్లోనే మన హింగు కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అది కూడా కొంచెం వేసుకుంటే గ్యాస్ట్రిక్ కొంచెమైనా ఏదైనా బాధపడే వాళ్ళు కూడా ఇంకా అది కూడా ప్రాబ్లమ్ లేకుండా హాయిగా, తృప్తిగా, సంతోషంగా తినొచ్చు. వైట్ రైస్ చేసుకొని చక్కగా ఈ వేడివేడిగా తయారైన పప్పు, మెంతికూర, నెయ్యి వేసుకొని చక్కగా కమ్మగా భోజనం చేయండి. నా వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.